శ్రీనివాసరావు గారు, తెలంగాణలో వర్షాలు, అలాగే వరదలు ఇవన్నీ కూడా మీకు కూడా ఐడియా ఉంది కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి, నష్టం ఎంతవరకు జరిగింది, ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటి పరిస్థితి? తెలంగాణలో వర్షపాతాలు ఎలా ఉన్నాయి? ముందుగా అంటే వెదర్ రిపోర్టు, వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన రిపోర్టు కంటే కూడా ఎక్కువ వర్షాలు వచ్చాయి, ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది ప్రభుత్వం తరపు నుంచి వినిపిస్తున్న వర్షన్ కాబట్టి ఏం జరిగింది? మనకి 26వ తారీఖున అల్పపీడనం ఏర్పడడం జరిగిందండి. అల్పపీడనం ఏర్పడుతుందని మనకి 2 రోజుల ముందు నుంచి మనం 26వ తారీఖు నాటికి అల్పపీడనం ఏర్పడుతుంది, తెలంగాణలో రెయిన్స్ ఉంటాయి అంటే ఏ ప్రాంతంలో ఉంటాయన్నది మనకి అది ఏర్పడిన ప్రదేశము, ఆ తర్వాత దాని ఇంటెన్సిటీ తర్వాత తెలుస్తుంది. అయితే 24వ తారీఖు నుంచి అల్పపీడనం ఏర్పడుతుంది, తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయి అన్న విషయం మన రిపోర్టులో ఇస్తూనే ఉన్నాము. 26వ తారీఖున అల్పపీడనం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత మనం మొదట ఎక్స్పెక్ట్ చేసింది ఈశాన్య తెలంగాణలో మనకి ఈ జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఆ ప్రాంతంలో యాక్చువల్ గా వెరీ హెవీ రెయిన్ పడవలసి ఉంది. మనకి కామారెడ్డి, సంగారెడ్డి ఈ ప్రాంతంలో హెవీ రెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తాం 26వ తారీఖున. వెరీ హెవీ రెయిన్ 26వ తారీఖు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే అల్పపీడనం మరింత బలపడిన తర్వాత దాని పొజిషన్ బట్టి నిన్న మార్నింగ్ నుంచి మనకి అర్థమైంది ఏంటంటే యాక్చువల్ గా మనకి అరేబియన్ సముద్రం నుంచి అంటే పశ్చిమ దిక్కు నుంచి వచ్చే మాయిశ్చర్, అలాగే మనకి ఈ బంగాళాఖాతంలో తూర్పు దిక్కు నుంచి వచ్చిన మాయిశ్చర్, ఈ రెండు కూడా మధ్య తెలంగాణలో మనకి ఇంచుమించు కామారెడ్డి, సిద్దిపేట, ఈ నిజామాబాద్ ఈ ప్రాంతంలో రెండు కూడా కాన్ఫ్లుయెన్స్ అవబోతున్నాయి. సో ఈ ప్రాంతంలో చాలా హెవీ రెయిన్ పడే అవకాశం ఉందని నిన్న మార్నింగ్ నుంచి మనం రెడ్ అలర్ట్ కామారెడ్డి, మెదక్ జిల్లాలకి ఇనిషియల్ గా అరౌండ్ 10:30కి రెడ్ అలర్ట్ పంపించడం జరిగింది. ఆ తర్వాత మరి ఒక 2-3 గంటల తర్వాత మళ్ళీ మనం నిజామాబాద్, నిర్మల్, సిద్దిపేట ఈ జిల్లాలను కూడా యాడ్ చేయడం జరిగింది. సో నిన్న మార్నింగ్ నుంచి కూడా మనం రెడ్ అలర్ట్ ఇష్యూ చేస్తున్నాము. రెడ్ అలర్ట్ అంటే యాక్చువల్ గా 20 సెంటీమీటర్స్ అబౌవ్ రెడ్ అలర్ట్ అండి. కానీ ఈసారి కామారెడ్డిలో 1-2 చోట్ల 35 నుంచి 40 సెంటీమీటర్ల వరకు కూడా రెయిన్ ఫాల్ పడటం జరిగింది. అయితే మీరన్నట్టు నిన్నటి నుంచి కూడా ఎక్కువ వర్షాలు ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేశాము. రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఇలాంటివన్నీ కూడా ఇచ్చిన తర్వాత ప్రభుత్వం కావలసిన స్థాయిలో ఏర్పాట్లు చేయలేదు, చర్యలు తీసుకోవట్లేదు అని అంటున్నారు. మీకు ఏమైనా ఐడియా ఉందా వాటి గురించి? దాని గురించి మాకేమీ ఐడియా ఉన్నదండి. మేము ఓన్లీ మా రిపోర్ట్స్ అన్ని కూడా కన్సర్న్డ్ కలెక్టర్ కి, అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి, అలాగే NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వీరందరికీ కూడా మా రిపోర్ట్స్ రెగ్యులర్ గా వెళ్తుంటాయి. నిన్న మధ్యాహ్నం నుంచి కామారెడ్డి ప్రాంతంలో మాకు అవర్లీ రిపోర్ట్ కూడా కావాలని అడిగారు NDMA వాళ్ళు. సో వాళ్ళకి మేము అవర్లీ రిపోర్ట్ కూడా నిన్న మధ్యాహ్నం అరౌండ్ 2 o'clock నుంచి అవర్లీ రిపోర్ట్ కూడా వాళ్ళకి కామారెడ్డిలో పరిస్థితి ఏంటి అన్నది మేము పంపడం జరిగిందండి. ఓకే. సో ఇవాళ మార్నింగ్ నుంచి కూడా సోషల్ మీడియాలో ఒకటి వస్తుందండి, చక్రవాక ఆవర్తనం అని, తెలంగాణపై విస్తరించిన చక్రవాక ఆవర్తనము అని. సో దానివల్ల ఇంకా ఎక్కువ వర్షాలు పడతాయి, ఎక్స్పెక్ట్ చేయని స్థాయిలో ఉంటాయి, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కొంత వార్తలు వస్తున్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ చక్రవాక ఆవర్తనం ఏంటి? చక్రవాక ఆవర్తనం అంటే ప్రతి లో ప్రెషర్ కి కూడా అది సముద్ర మట్టం మీద లో ప్రెషర్ అంటే ఏంటంటే మనకి టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఒక ప్రాంతంలో ఇంకొక ప్రాంతం కన్నా ప్రెషర్ తక్కువ ఉన్నప్పుడు అధికంగా ప్రెషర్ ఉన్న ప్రాంతం నుంచి తక్కువగా ఉన్న ప్రెషర్ ఉన్న ప్రాంతానికి గాలులు వేగంగా బయలుదేరుతాయి. ఈ బయలుదేరినప్పుడు ఆ అల్పపీడన ప్రాంతానికి చేరుకున్నప్పుడు అక్కడ యాంటీ క్లాక్ వైజ్ లో ఆ అల్పపీడన ప్రాంతం చుట్టూ తిరగడం ప్రారంభిస్తాయి. ఈ తిరగడం ప్రారంభించడానికి ఇది సుడులుగా తిరగడం ప్రారంభిస్తుంది. అది ఏంటంటే అల్పపీడనం సముద్ర మట్టం లెవెల్ కుంటే దాన్ని పైనుంచి కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఈ సుడులు తిరిగే గాలులు ఉంటాయి అన్నమాట. దీన్నే చక్రవాత ఆవర్తనం అంటాం. నిన్న ఏర్పడిన మనకి లో ప్రెషర్ కి ఆ సముద్ర మట్టం దగ్గర ఉన్న లో ప్రెషర్ నుంచి సుమారు 8 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఈ సుడులు తిరిగే గాలులు ఉంటాయి. ఇది నార్మలే, మామూలు లో ప్రెషర్ అన్నిటికీ కూడా 5 నుంచి 8 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఈ చక్రవాతం అనేది తిరుగుతూ ఉంటుంది గాలి. ఈ తిరిగే గాలి ఏంటంటే లో ప్రెషర్ అనేది కొంచెం వీక్ సిస్టమ్ వెన్ కంపేర్ టు సైక్లోన్స్. సో ఈ తిరిగే గాలి సముద్ర మట్టం నుంచి నిటారుగా కాకుండా కొంత వాలి ఉంటుంది.
ఒక 60 నుంచి 45 డిగ్రీలు ఒక వైపుకు వాలి ఉంటుంది. నిన్న ఏర్పడిన అల్పపీడనంలో కూడా దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఈ ఉపరితలంలో ఉన్న చక్రవాత ఆవర్తనం 8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న చక్రవాత ఆవర్తనం నైరుతి దిక్కుకి వాలి ఉంది. నైరుతి దిక్కుకి వాలి ఉండటం వల్ల మనకి ఇంచుమించుగా మన సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ విండ్స్ అంటే మనకి ఇటు అరేబియన్ సముద్రం నుంచి వచ్చే గాలులు, అలాగే బంగాళాఖాతం నుంచి వచ్చే గాలులు, ఈ రెండు కూడా ఇంచుమించుగా సెంట్రల్ తెలంగాణలో మనకి రెండు మెర్జ్ అయిపోయి అది ఆ ప్రాంతంలో కంటిన్యూస్ గా క్లౌడ్ లేయర్ అనేది ఒక 40 నుంచి 50 గంటల వరకు కూడా కంటిన్యూస్ గా అక్కడ రెయిన్ పడింది. అది నిన్న జరిగిన విషయం. సో శ్రీనివాస్ గారు, ఫైనల్గా మీరు ఒక విషయం చెప్పండి. ఏదైతే సరే వెదర్ రిపోర్ట్ ఉన్న ప్రకారం మీ అంచనా ప్రకారము ఏం జరగబోతోంది, ఇంకా తెలంగాణ ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి, వీటన్నిటితో పాటు క్లౌడ్ బస్ట్ అంటున్నారు, ఇప్పుడు ఏదో చక్రవాక ఆవర్తనం అంటున్నారు, వీటన్నిటి నేపథ్యంలో ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ అల్పపీడనం ఈ రోజు తీరాన్ని దాటేసిందండి. ఈ రోజు మార్నింగ్ తీరాన్ని దాటింది. మనకి దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తీరాన్ని దాటింది. తీరాన్ని దాటాక ఈ ఏ సిస్టమ్ అయినా కూడా గ్రాడ్యువల్ గా వీకెన్ అయిపోతుంది. ఈ రోజు మార్నింగ్ 5:30కి అది తీరాన్ని దాటేసింది. ఆ తర్వాత మార్నింగ్ 8:30 నుంచి 10 o'clock మధ్యన మనకు వచ్చిన డేటా ప్రకారం అది ఒక స్టేజ్ డిగ్రేడ్ అయిపోయింది. అంటే తీవ్ర అల్పపీడనం నుంచి అల్పపీడనంగా కూడా మారిపోయింది. దానికి అనుబంధంగా ఉన్న చక్రవాత ఆవర్తనం కూడా మొదట 8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. ఇప్పుడు అయితే అరౌండ్ 4 to 5 కిలోమీటర్స్ ఎత్తు వరకే ఉంది. ఇది గ్రాడ్యువల్ గా వాయువు దిశలో ముందుకెళ్ళిపోయి రేపటికి మధ్యప్రదేశ్ లోకి వెళ్ళిపోతుంది, మరింత వీక్ అయిపోతుంది. సో మనకి గ్రాడ్యువల్ గా ఈ ఆఫ్టర్నూన్ నుంచి మనకి రెయిన్ తగ్గిపోయింది, ఆల్రెడీ తగ్గిపోయింది. రేపటికి పూర్తిగా మనకి దీని ప్రభావం ఓన్లీ 1-2 జిల్లాల మీద, అంటే మనకి ఆదిలాబాద్, కుమ్రంభీం ఆ జిల్లాల్లో కొద్దిపాటి భారీ వర్షం అంటే అరౌండ్ 7 to 8 సెంటీమీటర్స్ వర్షం పడే అవకాశం ఉంది. మిగిలిన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కొంచెం క్లౌడీనెస్ అయితే కంటిన్యూ అవుతుంది, లైట్ రెయిన్స్ అయితే కంటిన్యూ అవుతాయి. అయితే మనకి గత 4 రోజులు బట్టి ముఖ్యంగా మధ్య తెలంగాణ ప్రాంతంలో కంటిన్యూస్ రెయిన్స్ 20 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్, 40 సెంటీమీటర్స్ కూడా పడినాయి. కాబట్టి ఆ ప్రాంతంలో ఏంటంటే కొద్దిపాటి రెయిన్ కూడా చాలా ప్రమాదం ఉంటుంది. ఈ జలాశయాలన్నీ నిండిపోయి ఉంటాయి కాబట్టి చాలా వాటికి గట్లు చాలా నానిపోయి వీక్ గా ఉంటాయి. కాబట్టి ఏ క్షణాన్నైనా తెగి మరింత వాటర్ ఇది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షం తగ్గిపోయినంత మాత్రాన ఆ ప్రాంతంలో ప్రమాదం తగ్గినట్లు కాదు. మరొక 48 గంటల నుంచి 72 గంటల వరకు కూడా ఆ ప్రాంతంలో చాలా అప్రమత్తంగా ఉండవలసి వస్తుంది. ముఖ్యంగా రహదారుల విషయంలో రోడ్డు మీద నీళ్లు లేవు కదా అని ప్రయాణం చేస్తే ప్రమాదం. ఏ ప్రాంతంలోనైనా ఇలా గట్లు తెగి సడన్ గా ప్రవాహం వేగం పెరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో అటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. సో కాంతం గారు, ఇప్పటివరకు మనకి శ్రీనివాసరావు గారు చెప్పిన దాని ప్రకారం అయితే కాస్త వర్షాలు తగ్గుముఖం పడతాయని అయితే ఒక ఊరటనిచ్చే అంశం. అది నిన్న ఆయన చెప్పింది నిన్న 2 గంటల నుంచి వాళ్ళు నిన్న 2 గంటలకు రిపోర్టు ఇవ్వడం జరిగింది. అంటే నిన్న 2 గంటల నుంచి అంటే రాత్రి అనుకోకుండా